వందే వందే. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర రోడ్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి అయినటువంటి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నా మిత్రులు గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మన ఆలేరు గౌరవ శాసనసభ్యులు ఐలయ్య గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను తన యొక్క మరి జనరల్ మేనేజర్గా, ఒక డైనమిక్ జనరల్ మేనేజర్గా పనిచేసినటువంటి మరి అనిల్ కుమార్ జైన్ గారు, అదేవిధంగా డిఆర్ఎం భర్తేష్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అదేవిధంగా హైదరాబాద్ దిశ కమిటీ మెంబర్స్ శ్యామ్ సుందర్ గౌడ్ గారు, గౌతమ్ గారు, దీపక్ గారు, భరత్ కుమార్ గారు, ఈరోజు మరి వేదిక మీద ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్స్ కేతినేని సరళ గారు, కొనతం దీపిక గారు, చీర సుచిత్ర గారు, సుప్రియ నవీన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన యొక్క మహిళా నాయకురాలైనటువంటి శిల్పారెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలందరూ, పిఎల్ శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చినారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రత్యేకంగా కొద్దిసేపట్లో మనకు వర్చువల్గా మరి మనను ఉద్దేశించి ప్రసంగించనున్నటువంటి రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ విష్ణుదేవ్జీ, అదేవిధంగా 11 గంటలకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారికి అదేవిధంగా ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పత్రికా విలేకరులకు అందరు కూడా, కెమెరామెన్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైల్వే సిబ్బంది రాత్రి వర్షం వచ్చినా కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది అందరికి కూడా పేరు పేరున తెలంగాణ ప్రజల తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు రైల్వే సిబ్బందికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు తెలుసు, మన హైదరాబాద్ నగరంలో ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలుసు, మన యొక్క మరి ఈ కార్యక్రమము మనం బేగంపేటలో నిర్వహించుకుంటున్నాం. ఈరోజు రాజమాత అహల్యాబాయి 300వ జన్మదినోత్సవము. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతా ఉన్నారు. సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు, టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు. ఇలాంటి రైల్వే స్టేషను రాజమాత అహల్యాబాయి 300వ జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి
1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి 3 రైల్వే స్టేషన్లు పూర్తయిపోయాయి. వచ్చే సంవత్సరం లోపల 2026లో తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఇదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్థానిక సాంస్కృతిక మరి వారసత్వం ప్రతిబింబించే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము. అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం.